చాలే సైఫ్ అలీ ఖాన్ ఒకసారి మీరు కూడా అంటే బాగుంటుంది. ఆ కత్తిపోటు భాగ్యం కేవలం సైఫ్ అలీ ఖాన్కే దక్కిందా? అవునే భాగ్యం. ఏదేమైనా ఆ కత్తిపోటు భాగ్యం ఫస్ట్ నాకే తగిలింది. చాలే అని అన్నట్టే ఉంది కదా. ఎందుకున్నది అని అంటే ఒక 10 ప్రశ్నలు, ఒక రిటైర్డ్ డీజీపీ వేసిన 10 ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్పాలా? అక్కడ ప్రభుత్వమా లేకపోతే అక్కడ ఉన్న పోలీసులా? ఇన్ఫ్యాక్ట్ సైఫ్ అలీ ఖాన్ ఏదైతే అలా కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మొదటి ప్రశ్న ఏంటంటే, ఇట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మీరు 100కి ఎందుకు ఫోన్ చేయలే? అంబులెన్స్లకు ఎందుకు ఫోన్ చేయలే? బిల్డింగ్ సెక్యూరిటీకి ఎందుకు మీరు ఒక అలారం రేజ్ చేయలే? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏందని అంటే, ఎంతోమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, వీవీఐపీలు ఆ బిల్డింగ్లు ఉన్నారు. మీరు 12th స్టోరీయో 10th స్టోరీలోనో 10th ఫ్లోర్లోనో మీరు ఉన్నారు, 10th 12th. అసలు బిల్డింగ్ సెక్యూరిటీ నోటీస్ చేయలేదా? వీడు వచ్చేటప్పుడు 2 గంటలకు సెక్యూరిటీ గార్డులు అందరూ పండుకొని ఉన్నారా? మళ్ళీ దాని తర్వాత వాడు వెళ్ళిపోతుంటే కూడా ఎవడు చూడలేదా? ఇది ఎట్లా సాధ్యం? అంటే ఈ సెక్యూరిటీ గార్డులలో హస్తం ఏమన్నా ఉన్నదా? లేకపోతే అపార్ట్మెంట్లలో ఎవడన్నా గేట్ పాస్ ఇచ్చిండా? ఈ దర్యాప్తులలో ఇంతవరకు మనకి ఎవరికి సమాధానం దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా మా సొసైటీలోకి రావాలని అంటే నేను ఏదన్నా ఒక చేయాలో ఓటీపీ వస్తుంది, ఓటీపీ అక్కడ చెప్తేనే వాడు గేట్ ఓపెన్ చేస్తాడు, వాళ్ళు పోతారు. ఇట్ ఈస్ ఏ ఇండికేషన్ దట్ ఐ హ్యావ్ గివెన్ హిమ్ ఏ పర్మిషన్. సో మళ్ళా ఈ సిస్టము ఇది లేదా? అక్కడ అంతమంది వీఐపీలు ఉన్నారు. కోన్ కిస్కా గొట్టం యూట్యూబర్ నాకే ఇంత ఉంటాయి, సీసీటీవీ ప్రతి జాగాలో ఉన్నాయి. అసలు ఈ సర్వేలెన్స్ సిస్టమ్ని కంప్లీట్గా బైపాస్ చేసి ఎట్లా పోయినాడు అన్నది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏందనంటే, అసలు ఎవడెవడు ఏ ఫ్లోర్లో ఉన్నారన్నది వీడికి ఎట్లా తెలుసు? వీడు అక్కడ పనిచేసేటోడా కాదు. పనిచేయనోడికి ఎవడెవడు ఎట్లా ఫ్లోర్లు ఉన్నారనేది ఎట్లా తెలుసు? ఏ ఫ్లోర్లకు ఎక్కి ఎట్లా పోవాలా అంటే 4th ఫ్లోర్కి ఎక్కి దాని తర్వాత పైప్ పట్టుకొని ఎక్కిండో అని ఏమో చెప్తున్నారు కదా, ఎట్లా తెలుసు? అంటే ఆయన దగ్గర కంప్లీట్గా ఏమైనా లేఅవుట్ ఉన్నదా బిల్డింగ్ది? ఆడి దగ్గర బిల్డింగ్ లేఅవుట్ ఉన్నది అంటే రేపు ఇక కంప్లీట్గా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏదైనా అక్కడ బ్లాస్ట్ అయితే ఎట్లా? దీని మీద ఎవడు మాట్లాడతాడు? 4th క్వశ్చన్ ఏందనంటే, కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ గారి సతీమణి, ఆమె ఒక్క నగ నట్రా కూడా పోయిందని చెప్తలేదు, నా నగలు అన్నీ బయటనే ఉన్నాయి అని చెప్తున్నది. అంటే వాడు దొంగతనం చేయనీకి వచ్చిండా, లేకపోతే ఇంకేమైనా చేయనీకి వచ్చిండా, లేకపోతే వీళ్ళు ఏమైనా దాస్తున్నారా, లేకపోతే పోలీస్ దర్యాప్తులలో తెలియనిస్తలేరా, ఎవిడెన్స్ని మిటాన్ చేసింది. కరీనా కపూర్ దగ్గర అని అంటే మస్తు కీమ్తీ నగలే ఉంటాయి కదా, ఏమాయ్ అని అన్నది ఒక క్వశ్చన్. కరీనా కపూర్ జ్యువెలరీ కూడా పోలే, ఏం పోలే. ఇంకొకటి ఏందని అంటే, ఏవైతే సైఫ్ అలీ ఖాన్ గారికి జరిగిన ఇంజురీస్ ఉన్నాయి కదా, ఏవైతే గాయాలు ఉన్నాయి కదా, అది కేవలము దొంగోడు తనని తాను కాపాడుకోనికే పొడిచిన పోట్లు కావవి, పారిపోనీకే పొడిచిన పోట్లు కావవి, ఏదో చెయ్యాలనుకొని పొడిచిన పోట్ల కావా? ఇంజురీస్ సీరియస్గా ఉన్నాయా లేవా అని అన్నది 5వ ప్రశ్న. సో దీని మీద ఏంది, వాడి నేచర్ ఏంది, వాడి క్రైమ్ ఏంది, ఏం చేయాలని వచ్చింది? సుమారు 10 మంది పెద్దలు ఉన్నారు, అంటే పెద్దోళ్ళు ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ మీద అంత భీకరమైన దాడి జరుగుతుంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కాపాడాలని అనిపించలేదా? వాళ్ళని అందరూ పట్టేసి కట్టేయలేదా? ఇది 6వ ప్రశ్న. 7వ ప్రశ్న ఏందని అంటే, సైఫ్ అలీ ఖాన్ గారిని హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఇన్ని కార్లు, ఇంతమంది డ్రైవర్లు, ఇంత పెద్ద ఆరబాటము, నవాబ్ పటౌడి, ఒక్కోడు లేడా? ఆటో రిక్షాలో తీసుకుపోయిర్రా. ఆటో రిక్షాలో కూడా తీసుకుపోయినోడు ఎవడు అని అంటే, ఒక్కోళ్ళేమో ఆయన పెద్ద కొడుకు ఇబ్రాహీం అని అంటున్నారు, ఇంకొకళ్ళేమో 7 సంవత్సరాల తైమూర్ అంటున్నారు. ఇందులో కూడా క్లారిటీ వస్తలేదు. మళ్ళీ ఈ 7 ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు అని అనేది ఒక పెద్ద వింత. ఇదే నా చింత. ఇప్పుడు ఇట్లాంటి వీవీఐపీలు ఉన్న జాగాల, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా ఇట్లాంటి ఘటనలు జరగవచ్చు. పబ్లిసిటీ స్టంట్లు కూడా కొంతమంది చేయించుకుంటారవచ్చు. సో విశ్లేషకారులు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే, ఎస్పెషల్లీ వీవీఐపీలు ఉన్న జాగాలల్లో ఈ అన్ని సొసైటీలల్లో ఒక అడిక్వేట్ సీసీటీవీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలా, ఇన్స్టాల్ అయి ఉండాలా, అవి ఫంక్షనల్ ఉండాలా. ఇది ఫస్ట్. సెకండ్ ఏందని అంటే, ఈ సొసైటీ క్లస్టర్స్ ఏవైతే వీవీఐపీ తాకడి ఎక్కువ ఉంటుందో అక్కడ ఆ వీవీఐపీ తాకడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక హాస్పిటల్ ఉండాలా, అండ్ స్టాండ్ బై డాక్టర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ మోర్ ఓవర్ ఏందనంటే, థర్డ్ ఏందనంటే, ఒక అంబులెన్స్ ఎప్పటికీ అప్రమత్తమై ఉండాలి. అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ దొరికితే వీవీఐపీ ప్రాణము ఆర్ టు దట్ మ్యాటర్ ప్రాణం బతుకుతుంది కదా. ఇది జనరల్గా ఇక సామాన్యులకు ఎట్లా చేస్తారు, వీవీఐపీలకు ఎట్లా చేస్తారు? చలో వీవీఐపీలు అంటారు కాబట్టి నేను వీవీఐపీల గురించి మాట్లాడుతున్నాను. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, మన ప్రభుత్వాలు దీని మీద ఏమైనా ఆలోచిస్తున్నాయా? ఆ కాడికి క్విక్ రెస్పాన్స్ టీం ప్రభుత్వాలే చేయాలి అని అంటే, నువ్వు వీవీఐపీవి కదా, నువ్వు సెలబ్రిటీవి కదా, సో నీ ప్రైవేట్ క్విక్ రెస్పాన్స్ టీం ఏమైనా పెట్టుకోగలుగుతావా? ఈ ఎమర్జెన్సీ టైంలల్లో క్రైసిస్ మేనేజ్మెంట్ చేయనికే నువ్వేమైనా రెస్పాన్స్ టీంని పెట్టుకోగలుగుతావా? ఈ హై ప్రొఫైల్ మనుషులు ఎవరైతే ఉంటారో మీ వీవీఐపీ సెక్యూరిటీ పర్సనల్ 24 గంటలు 24/7 365 days అప్రమత్తంగా పెట్టుకోవాలన్నా వద్దా? ఈ ఎమర్జెన్సీ నంబర్లు పోలీసు వాళ్ళే కానీ, ఫైర్ వాళ్ళే కానీ, అంబులెన్స్లే కానీ
లేకపోతే మీకు ఇట్లా జరిగింది అని అంటే SOS మెసేజ్ మీ కుటుంబ సభ్యులకు ఎవరికి పోవాలా, కానీ ఇది అక్కడ ఒక బోర్డు మీద పెట్టాలనా వద్దా అని అన్నది ప్రశ్న. దీని మీద మీరు ఏం మాట్లాడుతారో, మీ అమూల్యమైన అభిప్రాయం ఏందో నాకు జర చెప్పురి ఫ్రెండ్స్. మేము వేసిన ప్రశ్నలు కరెక్టా రాంగ్? భారత్ మాతాకి జై.